ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఎజికెల్ 2:1. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలెను. And he said unto me, Son of man, stand upon thy feet, and I will speak unto thee. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన వారమును ప్రారంభించడానికి దేవుడు మన పట్ల కృప చూపెట్టారు. పిల్లరా, అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మంచిది. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు యెహెజ్కేలుతో అంటున్నటువంటి మాట, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము. చూడండి, దేవుడు తన యొక్క మెలనైన స్వరముతో మనతో మాట్లాడుతూ ఉంటారు. నేను వాక్యం వింటున్నప్పుడు ఆయా సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు పిల్లరా వినగల చెవి మనకున్నప్పుడు గ్రహించుకుని ఆత్మదేవుడు మనకిస్తాడు. అప్పుడు ఎక్కడ పడిపోయామో దేవుడు అక్కడి నుంచి మనం లేవనెత్తాడండి. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ఆ యొక్క పడిన స్థితి నుంచి లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచుతారు. అందుకే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ కల్వరిలో చూపెట్టారు. ఈ సత్యాన్ని గుర్తించినట్లయితే ఎక్కడ పడిపోయినా ఏ స్థితి పడిపోయినా ఆయన వైపు చూస్తాం. మనుషుల వైపు చూసినట్లయితే ఇంకా కృంగిపోతాం. కానీ దేవుని వైపు చూసినట్లయితే ఆయన మనకు బలాన్ని ఇస్తారు, శక్తిని ఇస్తారు, నిలబడడానికి కృపనిస్తారు. పిల్లరా, ఇలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మీద ఆధారపడి అన్ని సమయాల్లో ఆయన స్వరం వినాలి, మనం ఆయన మాట వినాలి, విధేయత చూపెట్టాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు మన జీవితంలో చేసి పిల్లరా మనం నిలబడతారు. ఇలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరొక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీ కొందనాలు చెల్లిస్తున్నాం. మీ మెలనైన స్వరం మేము విన్నట్లయితే, మీ యొక్క మాట మేము విన్నట్లయితే ప్రభువా మేము నిలబడతాం. పడిపోయిన స్థితిలో నుంచి, ఆయా నిరాశ నిస్పృహలనే గుంటలో నుంచి, ప్రభువా ఈ లోక సంబంధమైనటువంటి భయముల్లో నుంచి మేము నిలబడాలంటే మీ వైపే చూడాలి. ఈ లోకంలో దేన్ని చూసినా, ఎవరిని చూసినా కలవరము, అశాంతి, అసమాధానము, కానీ మీ వైపు చూస్తే మాకు నెమ్మది ప్రభువా. అలాంటి కన్నులు ఈ ఉదయకాల సమయంలో మా అందరికి దయచేయండి, సహాయం ఇచ్చేయండి. మా ప్రియుల యొక్క కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించండి. ఈ ఉదయకాల సమయంలో ఎలాంటి కలవరముతో భయంతో ఉన్నారో తెలియదు, కానీ వారు నిలబెట్టే దేవుడు, కట్టే దేవుడు, స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు. కాబట్టి నాయన మీ సహాయము, మీ సమాధానము మా జీవితాల్లో దయచేయమని మనం చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Ezekiel chapter 2:1, And he said unto me, Son of man, stand upon thy feet, and I will speak unto thee. God's words to Ezekiel remind us that he is the only who helps us to stand in every situation, whether weakness, fear, or discouragement. God gives the strength we need to rise. We cannot stand on our own. It is his Spirit that lifts us and sustains us. Amen.